రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇటు అవకాశం ఇచ్చిన దేవాదేవానికి వందనాలు. అయ్యగారికి నా నిండు వందనాలు. 77వ కీర్తన, ఇది ఆసాపు రాసిన కీర్తన. ఆ కీర్తన మరి అతను ఎటువంటి పరిస్థితుల్లో రాశాడు అంటే, మరి ఆయన బాధలు, శ్రమలు, నిట్టూర్పులు ఉండగా ఆయన రాసి ఉన్నాడు. ఎన్నో శ్రమలు వస్తేనే ఈ కీర్తన రాసి ఉన్నట్లుగా మనం గమనించగలము. అయితే ఈ కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదను, ఆయనకు మనవి చేసేదను. దేవుడు నాకు చెవిగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేసేదను. అంటే ఆయనకి ప్రార్థన మొరపెడుతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇటు నాయన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేనివాణి ప్రభా, ఏ అర్హత లేనివాణి ప్రభా, నాయన నన్ను మీరు నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇటు నాయన నీ యొక్క బిడ్డలకి ప్రభా నాయన ఈ కీర్తన భాగం వివరించడానికి నాయన వారు బిడ్డలకి నాయన మీరే మాట్లాడించమని, సహాయం చేయమని, నా నోటిని మీ బూరగా వాడుకొని వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనసును దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నాకు కొంచెం గొంతు స్వరం రావట్లేదు అయినను మరి. అయితే ఆసాపు అయితే ఆయన శ్రమలో, ఆయన ఇబ్బందుల్లో మొరపెట్టి ఏమంటున్నాడు? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుచున్నాను, ఆయన మనవి చేయును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయును. చూడండి, మనము ఆపదలు లేదా నిందలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మరి రహస్య స్థలమందు మనం ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటే ఆయన ఎలుగెత్తి అన్నాడు. ఎలుగెత్తి అంటే బిగ్గరగా, మరి పక్కన ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదని కూడా లేదు. ఎలుగెత్తి అంటే బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నామా, వెంటనే రింగ్ చేసి మాట్లాడుతున్నామా ఫోనుల్లో, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క ఫోన్ అయితే ఎంగేజ్ వస్తుంది, పావు గంట అరగంట దాకా ఎంగేజ్ వస్తుంది. ఏంటంటే ఏదో సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళకి సమస్య వస్తే ఆమె చెప్పుకొని ఆమె బాధ ఏం బాధ వీళ్ళిద్దరికే చెప్పుకోవడం సరిగిపోతుంది. అయితే ఆసాపు ఏం చేస్తున్నాడంటే ఆమె దేవునికి మొరపెడుతున్నాడు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అట్లనే 2వ వచనం చదవమా. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందలకునున్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు ఈడ్చుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చున్నది. చూడండి, ఆయన ధ్యానిస్తున్నాడు. మనం కూడా ధ్యానంలో ఉండాలి. దేవుని పట్ల ఎప్పుడు కూడా మనం మరి నిత్యము ధ్యానం చేయాలి. ధ్యానం చేసినట్టే ఆయన మన వింటాడు, మన మొర ఆలకిస్తాడు. ఆపత్కాలంలో అంటే ఆపత్కాలం అందరికీ వస్తుంది, రాకుండా ఉండదు. అయితే ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టాలి. ఆయనకు మొరపెట్టినట్టయితే ఏం చేస్తారంటే, ఒక్కసారి 2వ దినవృత్తాంతం 14:11 తీయమ్మ. 2వ దినవృత్తాంతము 14:11 ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆసాపు. చూడండి, తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టి
ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాను. చూడండి, అక్కడ చూడండి. అయితే యుద్ధానికి వెళ్తున్నా సరే నీవు తప్ప, నీ సహాయం తప్ప నాకు ఎవరు లేరయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి ఎంత గొప్ప, మరి యుద్ధంలో నీవే సైన్యం, నీవు తప్ప నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు అంటున్నాడు. అలాగే మనం కూడా సహాయం ఇచ్చి ఆయన అడిగితే తప్పక యుద్ధాన్ని ఏంటి, మనం ఎన్నో యుద్ధాలు మన 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 జీవితాల్లో ఎన్నెన్నో వస్తాయి. ఆ యుద్ధాలన్నీ మనం ఎదుర్కొనాలంటే, జయం పొందాలంటే ఏం చేయాలి? ఆయనకి మొరపెట్టాలి, ఆయన్ని అడగాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. మరి ఎన్నో శ్రమలు గుండా రాసాబు ఉన్నాడు, అయినా ఆయన్ని మర్చిపోలా. నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా, నీవే నాకు సహాయకుడికి, నీవే అని చెప్పేసి అడుగుతున్నాడు. అలాగే మనం కూడా నీవు తప్ప నాకు ఎవరు లేరని చెప్పేసి మనము ఆయన్నే ఆశ్రయించాలి. అలాగే 4 చదవమ్మా. నీవు నా కన్నులు మూతపడనివ్వు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొను. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును. చూడండి, అంటే మనం ఏం చేయాలి? నీవు నా కన్నులు మూతపడనివ్వవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. అంటే మనం ఎన్ని కలవరాలు వచ్చినా సరే, ఏమొచ్చినా సరే, మన కన్నులు మూతపడలేని స్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అసాబ్ చేసిన ప్రార్థన చేయాలి. అయితే ఏం చేయాలి? తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. అంటే మన ఆశ్చర్య కార్యాలు దేవుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. తొల్లిటి దినములు అంటే మనం ఇప్పుడు సపోజు అమ్మాయి ఇప్పుడు వాక్యం చదివిని అమ్మాయి పేరేంటి? ద్వారక. ఇప్పుడు తొలిటి దినంలో ఉంది, బాప్తిసం పొంది. ఇదే కంటిన్యూ చేయాలి. గడిచిన సంవత్సరాలు తరం ఇంకాను అభివృద్ధిలోకి రావాలి. ఈ తొలిటిలోనే మరి ఎంతో ఉత్సాహంగా దేవుని పట్ల మరి వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ ఉంటుంది. అలాగే మనము కూడా మరి కొన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నది, మనం మరి మారు మనసు పొంది మన తొలిటి దినాలు జ్ఞాపం చేసుకోవాలి. చేసుకుంటే ఒక్కొక్కప్పుడు ఏం చేస్తామంటే, ద్వితీయోపదేశకాండం 7:18 ఒకసారి చదవమ్మా. నీ దేవుడైన యెహోవా చేసిన దానిని, నీ దేవుడైన యెహోవా నీ కనులు చూసిన గొప్ప శోధనలను, చూసే క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూడండి, మన తొలిటి దినములు, పూర్వకాలపు దినమాలు, మరి మన ఐగుప్తులో మరి ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అలాంటి సమయంలో మరి వారు విడిపించినప్పుడు అవి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. బందీలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, విడిపింపబడినప్పుడు ఎలా ఉన్నారు, అవి జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది వాళ్ళకి? అయ్యా, నేను ఇంత శ్రమల్లో నేను బయటపడ్డాను, ఇంత ఆపదలో నేను బయటకు వచ్చాను. మరి ఆ యొక్క ఆపదను మనం గుర్తు చేసుకోవాలి, ఆ యొక్క పరిస్థితులను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే అప్పుడు మనకేం ఏమైంది? దేవుడు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అతను శ్రమలో నన్ను గుర్తుపెట్టుకున్నాడు, ఇప్పుడు కూడా ఆయనకి ఏం చేయాలి? మేలు చేయాలి అని చెప్పేసి మనల్ని సంవత్సరం దినము జ్ఞాపకం చేసుకోవాలి. తొలిటి దినములు. అలాగే 8:2 కూడా చదమ్మా. 8:2 దాంట్లో 8:2 మరియు నీవు నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు అరణ్యములో ఈ 40 సంవత్సరములు చూడండి, ఆ మార్గమంతా జ్ఞాపం చేసుకోమంటున్నాడు. అంటే 40 సంవత్సరాలు చుట్టూరా తిప్పుకొచ్చాడు. మరి
షార్ట్కట్లు కూడా ఉన్నాయి రూట్లు. ఈ 40 సంవత్సరాలు నేను తిప్పాడంటే నీకు శ్రమలను తట్టుకుంటావా లేదా, ఆ యొక్క నీ అనుభవం నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఎన్ని సమస్యలు వచ్చినా, ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఎర్ర సముద్రాలు అడ్డం వచ్చినా, ఫరో సైన్యం ఎదురొచ్చినా, ఎన్ని వచ్చినా సరే మరి ఆయన మనం అవి జ్ఞాపకం చేసుకోవాలి. తప్పించాడు, అవి మనల్ని దాటించాడు. ఆ దాటించినప్పుడు ఏం చేయాలి? అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే తప్పక మనం కూడా మరి ఎంతో ఆశీర్వదించబడతాం. మనము ఏదో గడిచిపోయింది దాటేము అంటే ఏమైందంటే అవి దేవుడు మర్చిపోతాడు. నువ్వు మర్చిపోయావంటే దేవుడు కూడా మర్చిపోతాడు. అయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని నువ్వు మర్చిపోకుండా ఎప్పుడు చెప్తా ఉంటే ఆయన మనల్ని మర్చిపోకుండా ఉంటాడు. అలాగే 32:7 ఒకసారి చదవమ్మా. అవి ఏం చేయాలంటే మన పిల్లలకు కూడా చెప్పాలి. 32:7 చెప్పాలి. పూర్వ దినములు జ్ఞాపన చేసుకును, తరతరమున సంవత్సరములను నీ తండ్రిని అడుగుము, మీ పెద్దలను అడుగుము. చూడండి, విషయం ఏంటంటే ఏమన్నాడు? పూర్వ దినములు జ్ఞాపం చేసుకోమన్నాడు. చేసుకుని ఏం చేయాలి? మన బిడ్డలకి చెప్పాలి. మనం మర్చిపోయి వారికి చెప్పలేదనుకో వారికి ఏం గుర్తురాదు. సపోజు డాక్టర్ గారు ఉన్నారు, పూర్వ దినాలు ఉన్నాయి. సపోజు ఒకసారి ఫెయిల్ అయ్యింది, రెండోసారి పాస్ అయ్యింది, డాక్టర్ అయిపోయింది. ఇప్పుడు పూర్వదినాలు ఎన్ని కష్టాల్లో నుంచి వచ్చింది. ఒకసారి ఫెయిల్ అయినప్పుడు అవి వారి పిల్లలకి చెప్పాలి. అమ్మ నేను ఇలా ఇంత శ్రమల్లో నుంచి వచ్చాను, నేను వెంటనే డాక్టర్ కాల, నేను నాకు వెంటనే అవల, నా శ్రమ ఎంత ఉన్నదో అనేది నీ బిడ్డలే చెప్పాలి. ఈ సంవత్సరంలో ఇలా జరిగింది, ఈ సంవత్సరం ఇలా జరిగింది, నేను ఎంతో కష్టపడ్డాను, ఆ కష్టానికి ప్రతిఫలమే నేను డాక్టర్ని అయ్యానమ్మా అని చెప్పేసి బిడ్డలకి చెప్పాలి. అలాగే మనము కూడా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, మన పట్ల ఎన్నో దేవుడు చేశాడు. ఆ కార్యాలన్నీ చెప్పాలి అంటే మన బిడ్డలకి మరి తండ్రుల్ని ఇంకెవరెవరినమ్మా అడగమంది? నీ తండ్రిని అడుగుము, అతనికి తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీకు చెబుతురా. పెద్దలను అడగాలి, తండ్రులు లేకపోతే పెద్దలను అడగాలి. అయ్యా పూర్వదినాలు ఎలా ఉన్నాయి, మేము ఎలా, ఇప్పుడు మా పరిస్థితి ఉంది. ఫస్ట్లో మేము కూడా చాలా పేద స్థితిలో ఉన్నవారం. మా నాన్నగారు యథార్థంగా ఉండేవాడు. మా బాబాయి ఒక్క నిక్కరకు షర్టుతోనే నైట్ ఉతుక్కొని తెల్లారి ఆరేసుకొని బట్టిపురవులు వెళ్ళి చదివి ఆయన ఎండిఓ అయ్యాడు. అంటే అందరికంటే బాగుండే బట్టలు నైట్ ఉతుక్కొని పొద్దున కల్లా వేసుకొని చెంబు ఇస్తరి చేసుకొని వెళ్ళేవాడు. అంటే చెంబు ఇస్తరి మీకు తెలియదేమోలే. అలాంటి పరిస్థితుల్లో మరి మా బాబాయ్ మరి ఎంత ఉన్న స్థితికి వెళ్ళాడు. చిన్న సామ్యులు గారని ఆయన ఎండిఓగా చేసి రిటైర్డ్ అయ్యారు. లాస్ట్లో నిజాంపట్నం కూడా చేసి రిటైర్డ్ అయ్యారనమాట. అలాంటి పరిస్థితులు ఒక్క నిక్కరు ఒక్క షర్టు, అంటే అలాంటి పరిస్థితులు వాళ్ళ బిడ్డలకి చెప్పాలి. చెప్తేనే ఇప్పుడు వాళ్ళు కూడా ప్రయోజకులు అయ్యారు. అలా మన పరిస్థితి, మన శ్రమలు, మన ఆర్థిక పరిస్థితులు, మన ఎన్నెన్నో రకాలు మనం ఎన్నో ఆపదల నుంచి బయటకు వస్తాం. అవన్నీ చెప్పగలిగితే తప్పక మన బిడ్డలకి చెప్తే వారు తెలుసుకుంటారు. లేదంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు. మాకు బిల్డింగ్ ఉంది, అంతస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, అంతే. ఎలా వచ్చినాయి, ఎంత కష్టపడితే వచ్చినాయి, దేవుడు ఎంత ఆశీర్వదిస్తే వచ్చినాయి అనేది బిడ్డలకు తెలియకపోవచ్చు. అందుకని ఏం చేయాలంటే మనం ఇలా ఉన్నాం కాబట్టి అయ్యా మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు కూడా ఇలా దేవుని పట్ల మరి నమ్మకంగా ఉండాలి, దేవుని పని చేయాలి. ప్రతిదినము ఆదివారము మరి ఫస్టే రావాలి, టైం కంటే ముందే రావాలని చెప్పేసి బిడ్డలకు నేర్పాలి. అలా నేర్పినట్లయితే వారు కూడా ఆశీర్వదించబడతారు. అలా నెక్స్ట్ 10 నుంచి చదవమ్మా. 10 నుంచి అయితే ఇక్కడ నుంచి ప్రార్థన అయిపోయింది, ఇక్కడ నుంచి తెలుసుకున్నాడు. 10 నుంచి చదవమ్మా. అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను, మహోన్నతుని దక్షహస్తము మార్పు నొందినను
అనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. జనులలో నీ శక్తిని నీవు నీ బాహుబలము వలన చూడు చాలమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇక తెలుసుకున్నాడు. ఇప్పుడు 73:11 కూడా, కీర్తన 73:11 కూడా శ్రమల్లో నుంచి బయటకు వచ్చేసి ఆసాపే ఏం చేశాడంటే తెలుసుకున్నాడు. ఈ యొక్క చదువమ్మా. మహోన్నతుని తెలివి ఉన్నదా అని వారు అందుకొందురు. ఇటువారు భక్తిహీనులు, ఇది ఎల్లప్పుడూ 73:11 అమ్మా. ధ్యానించుచుండగా ఇట్లు 24 16 చదువు. 16 అమ్మా. 70 అయినను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు అంటే ఆయన ఆయాసకరంగా ఉందంట. అంటే ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారు, ఎదుటి వాళ్ళు సుఖపడుతున్నారు, వారు ఎంతో కష్టాలు ఉండలేదని చెప్పేసి ఆసాపే ఏమంటాడు, వారందరిని అపార్థం చేసుకొని ఉన్నాడు. అయితే చివరికి తెలుసుకుని ఏం చేస్తున్నాడు, ఈ అంతము వరకు నేను ధ్యానించే వరకు, మందిరానికి లోపలికి వెళ్ళి ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వరకు ఆయనకు ఆయాసకరంగా ఉందట. అంటే తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా అట్లానే తెలుసుకుని ఇక చెప్తున్నాడు, నీ వంటి వాడు దేవుడు లోకంలో లేడయ్యా, నీ ఆశ్చర్యకారాలు చేసే దేవుడు లేడని చెప్పేసి ఆయన ఎంతో మరి ఆయన మందిరంలో అడుగుచున్నాడు అనమాట. అట్లానే 16 చదువమ్మా. దేవా, జలములు నిన్ను చూశాను, అంతరిక్షము ఘోషించెను, నీ పాదములు చూడండి. అంటే ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసేవయ్యా అని చెప్పుకున్నాడు, రాశాడు. అంటే నీ వంటి వాడికి ఎవరు లేరయ్యా, జలములు నేను లోబడుతున్నాయ్యా, గాలి నీకు లోబడుతుంది, సముద్రం నీకు లోబడుతుందని సమస్తం అన్నీ చెప్పి ఏమంటాడంటే 19 నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలంలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకి ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను అంటే వారి దేవుని బిడ్డల ద్వారా మరి ప్రజలందరినీ మందవలి నడిపించాడు. అలాగే మనం కూడా మందలో ఒకడుగా ఉండి మరి ఆ యొక్క దేవుని పట్ల విధేయులుగా ఉంటే తప్పక మనం కూడా అట్లనే ఇర్మియా 6:16 కూడా అట్లాగే మనం ఆయన యందు ఇర్మియా 6:16 యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, విచారించుడి, అడిగి అప్పుడు నీకు నెమ్మది కలిగిద్దంట. పురాతన కాలం మేలేందు కీడైన మార్గం అనేది మనం తెలుసుకోవాలి.
తెలుసుకుంటే తప్పక మనకి నెమ్మది కలిగిద్ది. ఆయన నెమ్మది గల మనసు మనకిస్తాడు. అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వీడికిలో దీవించునుగాక.